విజయనగరంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును చేపట్టినప్పటి నుంచి సిట్ సాగిస్తున్న అరెస్టుల పరంపరలో 2 పెద్ద వికెట్లు పడ్డాయి. వరుసగా 3 రోజులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జగన్, మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు వారిద్దరిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన వారిద్దరికీ అంతకుముందు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సిట్ విచారణలో ఉండగానే వారిద్దరి పిటిషన్ను కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ కేసులో అరెస్టును తప్పించుకోవడానికి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టుల దాకా వెళ్లి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ రెడ్డికి కళ్లు, చెవుల్లాంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ బంధించడంతో తాడేపల్లి ప్యాలెస్ లో భూమి కంపించినట్లయింది.